ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమౌళి సెట్ చేసిన విజువల్ స్టాండర్డ్స్ పౌరాణిక చారిత్రక సినిమాలు తీసే దర్శకులకి అతిపెద్ద సవాల్గా మారాయి. ఇప్పుడు కంటెంట్ ఎంత బలంగా ఉన్నా సరే జక్కన్న రేంజ్ విజువల్స్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఈ క్రమంలోనే వారణాసి కంటే ముందొస్తున్న రామాయణ సినిమాపై జక్కన్న ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతోంది? బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ అమాంతం పెంచేశారు రాజమౌళి. ఆయన మేకింగ్, విజువల్స్ అన్నీ టాప్లో ఉండేసరికి మిగిలిన దర్శకులు ఆ స్థాయి అందుకోవడంలో కాస్త తడబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి కంటే ముందే రామాయణ పార్ట్ 1 వస్తుండడం ఆ సినిమాకి అతిపెద్ద అడ్వాంటేజ్గా మారనుందనే చర్చ మొదలైంది. వారణాసిలోనూ రాముడి నేపథ్యం ఉంది. పైగా మహేష్ రాముడిగా నటిస్తున్నారు. అదొచ్చినప్పుడు ఖచ్చితంగా రామాయణతో పోలికలు కూడా మొదలవుతాయి. పౌరాణిక సినిమాలకు కేవలం కథ, ఎమోషన్స్ కాదు, రాజమౌళి స్థాయిలో గ్రాండియర్గా ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అందుకే మైథలాజీ కథలని టచ్ చేసే దర్శకులు ప్రీ ప్రొడక్షన్, VFX కోసం ఎక్కువ టైం ఇవ్వాల్సిందే. కల్కి విషయంలో నాగశ్విన్ ఇదే చేస్తున్నారిప్పుడు. VFX విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ బ్యాండ్ మామూలుగా ఉండదని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. మైథలాజీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రీ ప్రొడక్షన్తో పాటు విజువల్స్ కూడా అత్యున్నతంగా ఉండాల్సిందే. రామాయణ విషయంలో మేకర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. పార్ట్ 1 వారణాసి కంటే ముందొచ్చినా రామాయణ పార్ట్ 2 మాత్రం ఆఫ్టర్ వారణాసి విడుదల